2026 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో 14వ తేదీ రోజున ఈ మేష సంక్రమణం ఏర్పడనుంది. ఈ మేష సంక్రమణం రోజున ఏమి దానం చేయాలి, దానం చేయడం వలన మనకు ఎలాంటి శుభాలు జరుగుతాయి, ఈ మేష సంక్రమణానికి మేష సంక్రాంతికి ఎందుకింత ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది అంటే, సనాతన ధర్మంలో ప్రతి సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కానీ మేష సంక్రాంతికి మాత్రం అత్యంత పుణ్యప్రదమైనదిగా మనకు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మీనరాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పవిత్రమైన పండుగ వస్తూ ఉంటుంది. అనేక ప్రదేశాల్లో దీనిని సతువా సంక్రాంతి, సతువాన్ లేదా సతులా సంక్రాంతి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ సతువా సంక్రాంతి పవిత్రమైన దాన ధర్మాలకు, స్నానాలకు, పూజలకు, నూతన శక్తిని ప్రారంభించడానికి ఎంతో శుభప్రదమైన ఒక ముఖ్యమైన రోజు కూడా. ఈ రోజున భక్తులందరూ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ సూర్య భగవానుణ్ణి సరైన పద్ధతుల్లో పూజించి, అలాగే పేదలకు, బ్రాహ్మణులకు, నిస్సహాయులకు, అవసరంలో ఉన్నవారికి సతువ అనగా సత్తుపిండిని, నీటిని దానం చేయడం వల్ల, కాలానికి అనుగుణంగా ఆ వస్తువులను దానం చేయడం వల్ల కూడా వారి యొక్క జీవితంలో దారిద్ర్యం, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఇంటిలో సుఖశాంతులు, శ్రేయస్సు, ఆనందాలు వెల్లువిరుస్తాయి. సతువా సంక్రాంతి ఎప్పుడు అంటే, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేష లేదా సతువా సంక్రాంతిని మనందరం ఏప్రిల్ 14వ తేదీన జరుపుకోవాలి. మేష సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అంటే, జ్యోతిష శాస్త్రం మరియు మత గ్రంథాల ప్రకారం సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు సూర్యుడు తన ఉచ్చరాశిలోకి ప్రవేశించినట్టుగా పరిగణించాలి. మేషరాశిని సూర్యుని ఉన్న ఆ రాశిగా భావించాలి. దీనివల్ల ఈరోజు తేజస్సు, శక్తి, ఆరోగ్యం, శుభప్రదానికి అత్యంత చిహ్నంగా భావించాలి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ రోజును నూతన సంవత్సరంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. తమిళనాడు, కేరళ, ఒడిషా, బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఈ రోజున నూతన సంవత్సర ప్రారంభాన్ని కూడా సూచిస్తూ భక్తులందరూ ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రకృతిలో వచ్చే మార్పులకు, ఋతువుల మార్పులకు, జీవితంలోని కొత్తదనానికి ఆహ్వానం పలుకుతూ, దానికి చిహ్నంగా సూచిస్తూ ఎంతో వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున చేసే దాన ధర్మాలకు శాశ్వతమైన పుణ్యాన్ని కూడా ఇస్తాయని, పితృదేవతల ఆత్మలకు తృప్తిని కలిగిస్తాయని కూడా మనకు పురాణాలు వివరిస్తూ ఉంటాయి. మేష సంక్రాంతికి శ్రీమన్నారాయణుడికి సత్తుపిండికి దగ్గరి సంబంధం ఉంటుంది. సత్తుపిండి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో మన భక్తులందరికీ కూడా తెలిసిన విషయమే. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని ఓడించినప్పుడు ఆయన మొట్టమొదటిగా సత్తుపిండిని తీసుకున్నాడంట. అందువల్ల మేష సంక్రాంతి రోజున సత్తుపిండిని దానం చేయడం, తినడం ఇది ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈరోజు ఎవరైతే శ్రీమన్నారాయణుడికి సత్తుపిండిని నైవేద్యంగా పెట్టి భక్తితో ఆ ప్రసాదాన్ని తీసుకుంటారో, ఇతరులకు పంచి పెడతారో, వారి కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఇంటిలో శాంతి, సంతోషాలు కలగడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. పవిత్రమైన స్నానం, సూర్యదేవుని పూజ కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది మేష సంక్రమణం రోజు. మేష సంక్రాంతి రోజున బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి ఏదైనా పవిత్ర నదిలో స్నానాన్ని ఆచరించాలి. ఇలా పుణ్యస్నానం ఆచరించడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించాలి. రాగి పాత్రలో నీరు, ఎర్రటి పువ్వులు, అక్షింతలు మరియు కొంచెం బెల్లం వేసి సూర్య మంత్రాలను జపిస్తూ ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. సూర్యదేవుని అనుగ్రహంతో జీవితంలో కీర్తి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, గౌరవం లభిస్తాయి. మేష సంక్రాంతి రోజున వీటిని దానంగా ఇవ్వాలి.
ఈ రోజున దాన ధర్మాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. వేసవికాలం ప్రారంభమైనందున చల్లదనాన్ని, సంతృప్తిని ఇచ్చే వస్తువులను దానం చేయడం శుభప్రదం. నీటి కుండ. నీటితో నిండిన మట్టి కుండను దానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా పరిగణించబడింది. ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది ఆ ఇంటిలో సుఖ సౌఖ్యాలను, శాంతిని సమకూర్చుతారు. విసనకర్ర. ఈ సమయంలో వేడి నుండి ఉపశమనం కలిగించడానికి చేతి విసనకర్ర లేదా దానికి ఉపయోగకరమైన చల్లని వస్తువులను దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడింది. బెల్లం. బెల్లాన్ని సూర్యభగవానునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించాలి. బెల్లాన్ని దానం చేయడం వల్ల భక్తుల జీవితంలో మాధుర్యం, ఆనందం, శుభం కలుగుతాయి. ఈ కాలంలో పండే పళ్ళు. ఈ రోజున వెలగపండు, పుచ్చకాయ, కర్బూజా, పచ్చి మామిడి, ఇతర చల్లని పండ్లను దానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావించాలి. అంతేకాకుండా ఈ రోజున నీటితో నిండిన పాత్రను దానం చేయడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది. ఇది జీవితంలో మానసిక ప్రశాంతతను, స్థిరత్వాన్ని, నిశ్చలతను పెంపొందిస్తుంది కూడా. బలమైన చంద్రుడు సంతోషకరమైన మనస్సును మరియు మెరుగైన నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాన్ని చంద్రుడు మనకు ప్రసాదిస్తాడు. అందుకే ఈ రోజున నీటితో నిండిన పాత్రను దానం చేయడం అత్యంత శుభదాయకం. శుభకార్యాలు ప్రారంభమయ్యేది కూడా ఇదే రోజు నుండి. మేష సంక్రాంతితో శుభకార్యాలు ప్రారంభమవుతాయి. వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, ఇతర శుభ కార్యక్రమాల ఆరంభానికి కూడా మేష సంక్రాంతి సూచిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ పండుగ కేవలం ఆధ్యాత్మిక పండుగే కాకుండా ఆ కుటుంబంలో సామాజిక పరంగా కూడా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మేష సంక్రాంతి అనేది దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, పూజలు, నూతన ప్రారంభాలకు ఒక పవిత్రమైన పండుగ రోజు.